ఎన్టీఆర్ జిల్లా వస్తవాయి మండలంలో ఎస్సీ కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన భూములపై అక్రమాల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మండల పరిధిలోని సర్వే నెంబర్ 142/1లో సుమారు 1 ఎకరం భూమిని ఏసుపోగు గురవయ్య, ఆయన కుమారుడు వెంకయ్య, మనవడు ఏసోగుల కుటుంబానికి వ్యవసాయ అవసరాల కోసం గతంలో పట్టాగా కేటాయించినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భూమిపై తమ హక్కులు లేకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి, వాటికి ఏ పత్రాల ఆధారంగా తీసుకున్నారనేదే ప్రశ్నగా మారింది. గురవయ్య గారికి గ్రామ నౌకరుగా పనిచేస్తుండగా మా బ్రిటిష్ వారు సొంత పట్టా గల భూమి 100 సెంట్లు ఎకరం భూమి ఇది సొంత పట్టాగా మా తాతకి ఇచ్చారు. పండించుకొని తిని ఆ గ్రామంలో పనిచేసి మా ఆఫీసులో నువ్వు పనిచేయాలని చెప్పి పండించుకొని తిని జీతం లేకుండా పనిచేయడానికి కోసం ఈ భూమి ఇచ్చారు ఆయనకి. ఆ భూమిని మా నాన్న ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత మా నాన్నే ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ మీద ఆయన్ని బంధించేసి ఆయన తప్పు చేసినట్టు సృష్టించుకొని ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టి బ్లైమ్ చేసి బ్లాక్మెయిల్ చేసి దాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దానిలో మా నాన్న సంతకాలుగా నీళ్ళు ముద్రగా లేవు. వాళ్ళు మా నాన్న రాసినట్టు రాయించుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ హ్యాండర్లోకి వెళ్ళిపోయింది. ఆ భూమి వెళ్ళిపోయిన తర్వాత మేము చిన్నపిల్లలు అప్పుడు మేము ఇప్పుడు పెద్ద అయిన తర్వాత 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. దీన్ని మాకు ఎంఆర్ఓ ఆఫీసులు కూడా సాయం చేయాలి. కనీసం వచ్చి ఏమైంది అని కూడా అడగలేదు. మీరు వాళ్ళ ల్యాండ్లోకి ఎందుకు వెళ్ళాలని కూడా అడగలేదు. అసలు ఆ భూమి మీకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎందుకు అమ్మడానికి మీరెవరు, వాళ్ళెవరు, కొనడానికి మీరెవరు అని గద్దెచ్చి అడిగిన వాళ్ళు ఎంఆర్ఓ లేరు ఈరోజు కూడా. అది వాళ్ళ హ్యాండర్లో జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా అమ్ముకొని కొత్త బిల్డింగ్లు కట్టారు చూడండి. కొద్దిగా అమ్ముకొని వాళ్ళు మొత్తం అమ్మేసుకొని ఇంకా దగ్గర 50 సెంట్ల వరకు ఉంది. ఆ 50 సెంట్లు కూడా మాకు ఎవరు సాయం చేయట్లా. మేము ఉండడానికి ఒక వత్సవాయిలో ఉండడానికి మాకు భూమి లేదు. వాళ్ళు మొత్తం కోట్లకి బ్యాంకులో లోన్ తీసుకున్నారంట. ఇప్పుడు దీనికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈ గవర్నమెంట్ ల్యాండ్ మీద ₹1,50,00,000 1,50,00,000 లోన్ తీసుకున్నారంట. అది ఎట్లా ఇస్తారు వాళ్ళకి? ఆ భూమి వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిందా లేదా వాళ్ళు చూడాలి కదా. సరే అయితే అసలు పట్టా ఎవరిదే అని ఎంక్వైరీ చేయాలి కదా. ఆ భూమి మీకు ఎట్లా వచ్చిందని ఎంక్వైరీ చేయాలి కదా. అట్లా లేదు. గుడ్డలు చేయాలని పడ్డట్టు వాళ్ళు లోన్లు ఇచ్చేసుకొని ఇప్పుడు మా సొమ్ముని వాళ్ళు కాజేయాలని చూస్తున్నారు. దయచేసి ఇది గవర్నమెంట్ కలెక్టర్ గారికి మేము చెప్పేది ఏంటంటే ఒకటే, ఆ భూమిని విచారించి అసలు దాన్ని మాకు ఇప్పించవలసిందే కోరుతున్నామండి.